దేశంలో ఆర్ఎస్ఎస్ ద్వేషాన్ని హింసను ప్రోత్సహిస్తుందన్నారు రాహుల్ గాంధీ. కాంగ్రెస్ ప్రజల్లో ప్రేమ సోదర భావాన్ని పెంచుతుందన్నారు. అస్సాంలో కాంగ్రెస్ పవర్లోకి వస్తుందని తెలిపారు. పార్లమెంటు సెషన్లో ట్రంప్ వ్యాఖ్యలపై ప్రధాని మోదీ ప్రకటన చేయాలన్నారు. బెంగాలీ మాట్లాడేవారిని రోహింగ్యాలుగా ముద్ర వేస్తుందన్నారు. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ బెంగాలీలపై దాడులు జరిగితే సహించేది లేదన్నారు. దేశంలో అక్రమాలతోనే బీజేపీ ఎన్నికల్లో గెలుస్తుందని ఆరోపించారు ఎల్ఓపీ రాహుల్ గాంధీ. మహారాష్ట్రలోనూ అదే జరిగిందన్నారు. బీహార్లోనూ కొత్త ఓటర్ల లిస్టును తయారు చేసేందుకు ప్రయత్నిస్తుందన్నారు. అస్సాంలోనే చేయాలని ప్రయత్నాలు ఉన్నాయన్నారు. కానీ బీహార్, అస్సాంలో బీజేపీ ఆటలు సాగనివ్వమన్నారు. అస్సాంలోని చాయాగంలో జరిగిన బహిరంగ సభలో ఏఐసీసీ చీఫ్ ఖర్గేతో కలిసి పాల్గొన్నారు. కాంగ్రెస్ పవర్లోకి రాగానే హిమంత బిశ్వ శర్మను జైల్లో వేస్తామన్నారు రాహుల్ గాంధీ. అంతకుముందు జమ్మూ కాశ్మీర్కు రాష్ట్ర హోదాను పునరుద్ధరించాలని ప్రధాని మోదీకి లేఖ రాశారు. असम का राजा 24 घंटे कभी अदानी को, कभी अंबानी को आपका धन, आपकी जमीन देने में लगे हुए हैं और इससे उनको ना मोदी बचा पाएगा ना अमित शाह बचा पाएगा. आप देखना वो जेल के अंदर आपको दिखेंगे. కాంగ్రెస్ నుంచి పారిపోయిన వ్యక్తే అస్సాం సీఎంగా ఉన్నారన్నారు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే. అవినీతి పరులు జైలుకు పోవడం ఖాయమన్నారు. బీజేపీ పాలనలో ఇబ్బందులు పడ్డ వారందరికీ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే న్యాయం చేస్తామన్నారు. ఓటర్ల తొలగింపు, నియోజకవర్గాల పునర్విభజన వంటి అంశాలపై కాంగ్రెస్ నేతలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు ఖర్గే. संविधान को बदलने का काम आरएसएस और बीजेपी कर रही है, उसको मौका मत दो. अगर उसको मौका दिए तो वो सबको बर्बाद कर देगा, लेकिन हम छोड़ेंगे नहीं. अरे आसाम के लोग ऐसा छोड़ेंगे जो बदमाशी करेगा, अगर उनको सताएगा तो उसको सबक सिखाने का మంత్ర हमारे पास है. భారత్ పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణపై ట్రంప్ చేస్తున్న వ్యాఖ్యలపై ప్రధాని మోదీ స్పందించాలన్నారు కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేష్. వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాల్పుల విరమణ తన వల్లే జరిగిందని 66 రోజుల్లో 23 సార్లు ట్రంప్ చెప్పారన్నారు. ఆపరేషన్ సింధూర్ టైంలో ట్రంప్ మోదీ మధ్య జరిగిన సంభాషణను బయటపెట్టాలన్నారు జైరాం రమేష్. धमकी दे रहे हैं और बार बार ये कह रहे हैं कि मैंने ऑपरेशन सिंदूर रुकवाया, मैंने युद्ध विराम कराया. हमारे प्रधानमंत्री तो बिल्कुल चुप हैं. अभी 21 तारीख से पार्लियामेंट शुरू होने वाला है. सारे विपक्ष पार्टियां एक हैं. हम चाहते हैं कि प्रधानमंत्री इस पर बोले. क्या बात हुई है उनके और प्रेसिडेंट ट्रंप के बीच में? क्या समझौता की बात हो रही है? लेन देन की बात हो रही है? क्या हमारे किसानों पर बोझ पड़ेगा? బెంగాలీ మాట్లాడేవారిని బంగ్లాదేశీ రోహింగ్యాలుగా ముద్ర వేస్తున్నారని ఆరోపించారు వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. బంగ్లాదేశీలు బంగ్లాలో, రోహింగ్యాలు మయన్మార్లో ఉంటారన్నారు. వాళ్లెందుకు బెంగాల్లో ఉంటారని ప్రశ్నించారు. దేశంలోని బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బెంగాలీలపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ కోల్కతాలో భారీ ర్యాలీ నిర్వహించారు. వెస్ట్ బెంగాల్లో ఉంటున్న వారికి ఆధార్, ఐడీ, పాన్ కార్డులున్నాయని తెలిపారు. బెంగాలీలపై దాడులు జరిగితే ఊరుకోబోమని హెచ్చరించారు మమతా బెనర్జీ. जिसको बांग्ला भाषा कहने से बांग्लादेशी रोहिंग्या बोल देता है. बांग्लादेश तो अलग से राज है. रोहिंग्या तो म्यांमार में रहते हैं. हमारा इधर में क्या है? जो वेस्ट बंगाल का नागरिक है उसका पास आईडी कार्ड है, उसका पास आधार कार्ड है, उसका पास पैन कार्ड है. वो अगर बाहर में काम करते हैं वो ऐसे नहीं किया है, उसका स्किल है. రాహుల్ గాంధీ సంకల్పంతోనే కులగణన సాధ్యమైందన్నారు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య. రాహుల్ డిమాండ్తోనే మోదీ కులగణన చేస్తామని ప్రకటించారన్నారు. దేశంలో సామాజిక న్యాయం దిశగా అడుగులు పడ్డాయన్నారు. తెలంగాణ కుల సర్వేను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు సిద్ధరామయ్య. The Advisory Council of the OBC Department of AICC unanimously thank Nyaya Yodha Rahul Gandhi ji for courageously taking up the cause of social justice for the marginalized sections of the society in our country and for having stood up
for the cause of the backward classes in particular. జమ్మూ కాశ్మీర్ కు రాష్ట్ర హోదా కల్పించాలని మోదీకి రాహుల్ లేఖ రాయడం మంచి పరిణామమన్నారు సీఎం ఒమర్ అబ్దుల్లా. ప్రజల ఆకాంక్షలనే ఖర్గే, రాహుల్ లేవనెత్తుతున్నారని తెలిపారు. గతంలో ప్రధాని మోదీ ఇచ్చిన హామీని తాము అమలు చేయాలని కోరుతున్నామన్నారు. సరైన సమయంలో రాష్ట్ర హోదా ఇస్తామని చెప్పారన్నారు. వీలైనంత త్వరలో జమ్మూ కాశ్మీర్ కు స్టేట్ హుడ్ ఇవ్వాలని డిమాండ్ చేశారు ఒమర్ అబ్దుల్లా. ఒడిశా బాలాసోర్ విద్యార్థిని మృతికి నిరసనగా స్టేట్ బంద్ జరిగింది. ఆందోళనకారులపై వాటర్ క్యాన్లతో చెదరగొట్టారు. బాధిత తండ్రితో ఎల్ఓపీ రాహుల్ గాంధీ మాట్లాడారు. అండగా ఉంటామని హామీ ఇచ్చారు.